మణి, నీకు 50 ఏళ్ళంటే నీకు 50 ఏళ్ళకి సరిపడా చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి. నీకు మనోన్మణి అని పేరు పెట్టారు, అమ్మవారి పేరు అనుకుని అన్నందుకు అది చక్కగా సార్థకం కూడా చేస్తున్నావు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, అది నిజంగా జరుగుతుంది. నీ మాటలు పాటలు చిన్నప్పటి నుంచి 2-3 ఏళ్ళప్పటి నుంచి పాటలు అయితే శృతి లయలతో చిన్నప్పటి నుంచే పాడడం అందరూ ఆశ్చర్యపోయేలాగా. దీనివల్ల నాకు వేరే పిల్లలు ఎవరిని వాడిని మెచ్చుకున్నా, పిల్లలు మెచ్చుకున్నా నాకు నచ్చేది కాదు. వీళ్ళందరూ మా మణికంటేనా అనిపించేది. అంటే అప్పుడు నేను కూడా చిన్నపిల్లనే కాబట్టి నాకు అట్లా అనిపించేది అనమాట. అదొకటి. అది పాటలు మాటలు అల్లరి అంటే ఒక క్షణం ఇంట్లో ఉండకపోవడం. కాళ్ళ కింద ఇట్లా చక్రాలు ఉన్నాయన్నది మా అమ్మ ఇప్పుడు. త్రిపాది నక్షత్రంలాగా తిరుగుతూనే ఉంటుంది. ఒక కళ్ళు మూసి చేసేటప్పుడు ఎవరి నుంచో బయటకు వస్తావు. ఇదో గోల. ఇది ఇంత భరించలేక మా అమ్మ తీసుకెళ్ళి ఒక 4 నెలలు ఎక్కువ ఏజ్ వేసేసి మాటపాటి స్కూల్లో చేర్చింది. ఆ స్కూల్లో అప్పుడు నేను 10th కాబట్టి నీ సంరక్షణ భారము నాదే అనమాట. ఆ కేజీ క్లాస్ నుంచి ఏ ఆయా వచ్చిందనుకో, సీతామహాలక్ష్మి గురించి అంటే అంతే. ఇంక నేను అంటే కొడుకు మగుడు వెళ్ళదని చేతి ప్రాణం పట్టుకుని ఏమిటామా ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారో దేవుడా అని అనుకున్నట్టుగానే చూడ మీ చెల్లెలు ఎట్లా చేస్తుందో, మెట్లు ఎక్కుతుంది, అది ఎక్కుతుంది, చెట్లు ఎక్కిస్తుంది, పొట్లు ఎక్కుతుంది, గోడలు ఎక్కేస్తుంది. ఎప్పుడేదో ఒకటి ఎక్కి కింద పడ్డం, దెబ్బ తగిలించుకోవడం. ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్పండి, ఏం చేస్తావు, నేనేం చేయలేను, వినొచ్చుది నోరు మూసుకుని అంతే. అదంతా ఒక సంవత్సరం పాటు. సంవత్సరాల్లో నాకు కనీసం ఒక 10 సార్లు పిలుచుంటారు ఇట్లా. తర్వాత అఫ్కోర్స్ స్కూల్లో ఇంకా తర్వాత అకాడమిక్స్లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ త్రూ అవుట్ 10th వరకు. అండ్ ఒక స్పోర్ట్స్ పక్కన పెడితే నేమ్ ఇట్ ఎనీ ఎలక్ట్రీషియన్, ఎస్ఏ రైటింగ్, డ్యాన్స్, పాటలు డిఫాల్ట్. ఇంకేవో కాంపిటీషన్స్, ఏ కాంపిటీషన్ అంటే ఆ కాంపిటీషన్ ప్లస్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఏదో ప్రైజ్ తీసుకుని వచ్చేది అనమాట. అదొకటి ధైర్యం కూడా బాగానే ఉండేది, పని సాధించుకురావడం ఇవన్నీ. అది 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 ఇప్పటికి కూడా ఉంది. అందుకనే ఫూలోं का तारों का सबका कहना है, 1000 में మేరీ బెహనా హే అని నేను పాడుకుంటుంటా. కానీ చూసేప్పుడు చాలామంది పాడుతున్నారు నీ గురించి ఆ పాట. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దట్. అండ్ ఇంకా ఇవన్నీ నేను చూస్తున్న క్వాలిటీసే చెప్తున్నా. అంటే నువ్వు స్కూల్లో ఎట్లా చాలామంది తెలిసే ఉంటుంది. తర్వాత బాలానందం అక్కడికి వెళ్ళి నువ్వు ఎంత భయం, యాక్టింగ్, అక్కడ కూడా ఏది ఉంటే అది నేర్చుకొని మ్యాజిక్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి క్లాస్కి వచ్చి యూఆర్ అవుట్ దేర్ ఆల్సో. ఇవన్నీ అందరూ ఊహించగలరు నువ్వు ఎట్లా ఉంటావు అనేది. చాలామంది ఊహించలేదు అంటే నీకు కోపం రాదు అని. ఒకవేళ కోపం వచ్చినా ఎవరి మీద చూపించాలో తెలీదు, చూపించినా ఎంతసేపు ఉంచుకోవాలో తెలీదు. నువ్వే వెళ్ళి మళ్ళీ మాట్లాడేస్తావు వాళ్ళతో. అదొక గ్రేట్ క్వాలిటీ. సో చిన్నప్పటి నుంచి ఇప్పటికీ పెద్ద మారింది ఏమీ లేదు. అలాగే ఉన్నావు, అలాగే ఉండు. అదే నీకు శ్రీరామ రక్ష. అమ్మవారు నిన్ను సర్వవేళ సర్వవస్త్రం నేను ఇంకా 50 ఏళ్ళు కనీసం ఇలాగే ప్రశాంతంగా ఉంచాలని, శాంతిగా ఉండాలని, జీవితం సంతోషంగా అందరికీ సంతోషాన్ని ఇస్తూ ఇదే విధంగా ఇంతకంటే ఇంకొంచెం గొప్పగా బతకాలని కోరుకుంటూ, ఇంకా చెప్తామంటే చాలా ఉన్నాయి, చెప్తూనే ఉంటాం వదిలేస్తే కనుక. అందుకని నేను శుభం భూయాత్.